ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇటీవల పాతగా పనిచేసిన విఆర్ఓ విఆర్ఎస్కి అయితే తెలంగాణ ప్రభుత్వం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించగా ఈరోజు అయితే ఫలితాలను వెల్లడించింది. సో మొత్తంగా 3550 మంది క్వాలిఫై అయితే వారిని జీపీఓలుగా తీసుకోబోతుంది. సో మిగిలిన పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే భర్తీ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే జిల్లాల వారీగా ఖాళీలను అయితే మన ఛానల్లో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ వీడియోలో నల్గొండ అదేవిధంగా మంచిర్యాల జిల్లాలకు సంబంధించిన వేకెన్సీస్ అయితే చూసే ప్రయత్నం చేద్దాం. జీపీఓకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా నల్గొండ జిల్లాకు సంబంధించిన డాటా చూసే ప్రయత్నం చేద్దాం. నల్గొండ జిల్లాలో టోటల్గా 566 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా వేకెన్సీస్ 566 అనమాట. ఇందులో పాతగా పనిచేసిన వారు 299 మెంబర్స్ అయితే అప్లై చేసుకున్నారు, అంటే ఆసక్తి చూపించారు జీపీఓలుగా పనిచేసేందుకు. ఇందులో స్క్రూటినీ నిర్వహిస్తే కలెక్టర్ల ఆధ్వర్యంలో స్క్రూటినీ నిర్వహిస్తే ఒక 23 మెంబర్స్ అయితే రిజెక్ట్ అవ్వడం జరిగింది. సో టోటల్గా 276 మెంబర్స్ అయితే మనకు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నట్టు తెలిసింది. అందులో ఎగ్జామ్ రాసిన వారు 241. ఈ 276 నుంచి 241 మెంబర్స్ అయితే ఎగ్జామ్ రాశారు. దాదాపు ఒక 35 మెంబర్స్ అయితే ఎగ్జామ్కు ఆబ్సెంట్ అయ్యారు. నల్గొండ జిల్లాకు సంబంధించి 241 మెంబర్స్ అయితే ఎగ్జామ్ రాయడం జరిగింది. ఇందులో నుంచి క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎంతమంది అంటే 185 మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారు. 185 మెంబర్స్ నల్గొండ జిల్లాలో తాజాగా ప్రకటించిన ఫలితాల్లో 185 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు పాతగా పనిచేసిన వారు. అంటే 185 మెంబర్స్ అయితే జీపీఓలుగా నియమితులైతే కాబోతున్నారు. సో 566 నుంచి 185 తీసేసినట్లయితే మిగిలిన ఫైనల్ వేకెన్సీస్ నల్గొండ జిల్లాలో జీపీఓ వేకెన్సీస్ ఎంత అంటే 381 వేకెన్సీస్ అయితే ఉండబోతున్నాయి రాబో నోటిఫికేషన్లో. ఓకేనా, టోటల్ పోస్టులు 566, అప్లై చేసుకున్నవారు పాతగా అప్లై చేసుకున్నవారు 299, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ 276, ఎగ్జామ్కి అటెండ్ అయింది 241, క్వాలిఫై అయింది 185. ఓకేనా, దాదాపుగా ఒక 56 మెంబర్స్ అయితే క్వాలిఫై అవ్వలేదు. ఎగ్జామ్ రాసిన తర్వాత 56 మెంబర్స్ అయితే క్వాలిఫై కాలేదు. 185 మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారు. నల్గొండ జిల్లాలో ఫైనల్ జీపీఓ వేకెన్సీస్ వచ్చేసి 381 అయితే వేకెన్సీస్ అయితే ఉండబోతున్నాయి రాబో నోటిఫికేషన్లో. నెక్స్ట్ మంచిర్యాల జిల్లాకు సంబంధించిన డాటా చూసే ప్రయత్నం చేద్దాం. టోటల్గా 385 వేకెన్సీస్ అయితే మంచిర్యాల జిల్లాకు ఉన్నాయి. అందులో పాతగా పనిచేసిన వారు ఎవరైతే ఉన్నారో వారు 178 మెంబర్స్ అయితే అప్లై చేసుకున్నారు. 385 ఉంటే 178 మెంబర్స్ అయితే అప్లై చేసుకున్నారు పని చేయడానికి ఆసక్తిగా ఉండి. సో ఇందులో స్క్రూటినీ నిర్వహించిన తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్ 157గా తేలడం జరిగింది. 157 మెంబర్స్ అయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే తేలడం జరిగింది. సో ఇందులో ఎగ్జామ్కి అటెండ్ అయింది 132 మెంబర్స్ అనమాట. 132 మంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. దాదాపు ఒక 25 మెంబర్స్ అయితే ఆబ్సెంట్ అవ్వడం జరిగింది ఈ జీపీఓ ఎగ్జామ్ స్క్రీనింగ్ టెస్ట్లో. సో ఇందులో 132లో క్వాలిఫై అయింది ఎంతమంది అంటే మనకు తాజాగా ప్రకటించిన ఫలితాల్లో మంచిర్యాల నుంచి 89 మెంబర్స్ అయితే మనకు క్వాలిఫై అయ్యారు. 89 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. అంటే దాదాపుగా మనం చూసుకున్నట్లయితే ఇంకొక 43 మెంబర్స్ అయితే క్వాలిఫై కాలేదు. 132 నుంచి 89 మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారు. ఇంకొక 43 మెంబర్స్ క్వాలిఫై కాలేదు. టోటల్గా మనకు 385 పోస్టుల నుంచి క్వాలిఫై అయింది 89, మిగిలిన పోస్టులు 296. మంచిర్యాల జిల్లాకు ఫైనల్ వేకెన్సీస్ జీపీఓ ఫైనల్ వేకెన్సీస్ 296. ఓకేనా, టోటల్ పోస్టులు 385, అప్లికేషన్ చేసుకుంది 178, ఎలిజిబుల్ క్యాండిడేట్స్గా ఉన్నది 157, ఎగ్జామ్ రాసింది 132, క్వాలిఫై అయింది 89. జీపీఓ ఫైనల్ వేకెన్సీస్ మంచిర్యాలకు వచ్చేసి 296. ఓకే ఫ్రెండ్స్, ఇది రాబో నోటిఫికేషన్లో మంచిర్యాల జిల్లాకు ఉండబోతున్న జీపీఓ పోస్టుల సంఖ్య. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మరొక వీడియోలో మరికొన్ని జిల్లాలకు సంబంధించిన వేకెన్సీస్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.